తార్నాకలోని ఎస్ఆర్టీసీ ఆసుపత్రి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి తెలిపారు. నాణ్యమైన విద్యా సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా నిలవనుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు బలోపేతం, సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తుందని అంటున్న తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. తార్నాకలో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ హాస్పిటల్ ఒక గొప్ప గుర్తింపును పొందింది. నాబ్ అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్. ఈ గుర్తింపును పొందిన సందర్భంగా ఆర్టీసీకి ఒక గొప్ప పురస్కారం లభించిందని చెప్పొచ్చు. దీనిపై మరింత సమాచారం తార్నాక హాస్పిటల్ ఆర్టీసీకి సంబంధించిన హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ శైలజామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈ హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని బెడ్స్తో స్టార్ట్ అయింది ఒకసారి వివరి. ఈ హాస్పిటల్ మనకి 1978లో ఒక 200 చిన్న హాస్పిటల్ లాగా స్టార్ట్ చేసాము. 200 బెడెడ్ హాస్పిటల్ ఇది ఇప్పుడు. ఏంటంటే దీనికి రీసెంట్లీగా మాకు 1 ఇయర్ మేము కృషి చేసి మా టీం అంతా మొత్తం వర్కౌట్ చేసేసి ఈ హాస్పిటల్ని ఒక NABH సర్టిఫికేషన్ కింద మేము ట్రై చేసాము. 2 మంత్స్ బ్యాక్ దీనికి ఇన్స్పెక్షన్ జరిగింది. ఇది ఒక బోర్డు మన ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ బేసికలీ క్వాలిటీ కంట్రోల్ కింద చూపిస్తానికి దట్ అవర్ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఫర్ ద అగ్రెసివ్ ఇన్ క్వాలిటీ అనేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక ESI హాస్పిటల్, తర్వాత మన హాస్పిటల్ ఒకటి NABH సర్టిఫికేషన్లో ఉంది. సో వీఆర్ వెరీ ప్రౌడ్. మా డాక్టర్సే కానివ్వండి, మా పారామెడికల్ స్టాఫే కానివ్వండి, మేమంతా చాలా 1 ఇయర్ నుంచి కృషి చేసి ఈ NABH సర్టిఫికేషన్ కోసం కృషి చేసాము. అండ్ నిన్న 2 days బ్యాక్ ఓన్లీ మాకు తెలిసింది మాకు సర్టిఫికేషన్ దొరికిందని. సో దీనికి మేము చాలా థ్యాంక్ఫుల్. NABH బోర్డే కానివ్వండి, మా మేనేజ్మెంట్ అట్ ద బస్ భవనే కానివ్వండి, మా MD సారు, మా మినిస్టర్ గారు, మా ED మెడికల్ కానీ వీళ్ళందరూ మాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ని ఒక లెవెల్లో ఒక కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్లాలనేసి మేము దీనికి చాలా కృషి చేస్తూ ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా హాస్పిటల్ NABH సర్టిఫికేషన్లో మాకు వచ్చింది అనేసి. ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ గుర్తింపు రావాలంటే ఏదో ఒక మైలురాయి అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కావచ్చు, సంస్థలు కావచ్చు, ఎవరైనా. కానీ ఈ తార్నాక హాస్పిటల్కి ఆ గుర్తింపు రావడానికి ఉపకరించినటువంటి హెల్ప్ చేసినటువంటి ముఖ్య అంశాలు ఏంటి, ఎట్లా ఫీల్ అవుతుంది? దీనికి మెయిన్గా హెల్ప్ ఏంటంటే మా మేనేజ్మెంట్ ఎంకరేజే ఉంటుంది. సో మా మేనేజ్మెంట్ తరపు నుంచి వాళ్ళు అన్ని విధాలంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటే మేము మా ఎంప్లాయీసే కానీ, మా TGSRTC ఆర్గనైజేషన్ ఎంప్లాయీసే కానివ్వండి, వాళ్ళ డిపెండెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ మేము ఒక సహాయం చేద్దామనేసి మన హాస్పిటల్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాము. అర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఓన్లీ. నౌ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ మేము ఒకే రూఫ్ కింద మేము కార్డియాలజీ, మాకు ఫ్యాక్ట్స్ కార్డియాలజీ ఉంది, మాకు MRI CT కూడా మాకు మన హెడ్ కిందే ఉంది. ఆ 2 వల్ల మాకేంటంటే ఆ గోల్డెన్ అవర్ మన పేషెంట్స్ చాలా ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్కి గురి అయి ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేదానికి మేము జనరల్గా మన ఎంపానల్ హాస్పిటల్కి, నిమ్సే కానివ్వండి, ఇక్కడ AMSఏ కానీ అట్లా ప్రైవేట్ ఎంపానల్ హాస్పిటల్కి పంపిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అంతా మేము ఒకే రూఫ్ కింద మన దగ్గరే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో దానివల్ల మేము డెఫినెట్లీ మా మేనేజ్మెంట్ హెల్ప్ చేసింది. ఇంకా అందరూ కూడా మనకి ఈ హాస్పిటల్ని ఒక లెవెల్లో తీసుకెళ్లాలనేసి కృషి చేస్తూ ఉన్నారు. సో వీఆర్ హ్యాపీ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా. మన ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. దాదాపు 350 ఆపరేషన్స్ మనం సూపర్ స్పెషలైజేషన్ ఆపరేషన్సే కానివ్వండి అవన్నీ మనం ఇక్కడే మన దగ్గరే చేస్తున్నాము. ఏదైతే ముందు మనం బయటకు పంపించే వాళ్ళమో అది అంతా ఇక్కడే జరుగుతుంది. కొన్ని ES హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ సంస్థ హాస్పిటల్ కావచ్చు, కొన్ని ట్రీట్మెంట్ల విషయంలో అక్కడ లేకపోతే పక్క హాస్పిటల్ కానీ వేరే రాస్తుంటారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉందా, లేకపోతే మొత్తం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా?
మ్యాక్సిమం ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాకపోతే హై ఎండ్ న్యూరో సర్జరీ ఉంటుంది. అది హై ఎండ్ మల్టీ స్పెషాలిటీ, మల్టీ ఆర్గనైజేషన్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ కావాలో దానికోసం అయితే మేము పంపిస్తాం. ఇప్పుడు సిఏబీజీ ఉంది, పీటీసీఎస్ స్టంట్ అంతా యాంజియోగ్రామ్స్ అంతా మన హాస్పిటల్లోనే చేస్తున్నాం మన ఎంప్లాయీస్కి. బట్ సడన్గా ఆయనకి ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉండి వాళ్ళకి సిఏబీజీ అవ్వాలి అంటే అప్పుడు మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తున్నాము. సో అలా రేర్ కేసెస్ ఓన్లీ వీఆర్ సెండింగ్ టు అదర్ హాస్పిటల్స్. ఓన్లీ చికిత్సనే ఉంటుందా, ఇలా కూడా ఏమైనా కాలేజ్ లాగా కానీ ఏమైనా రీసెర్చ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం? ఇప్పుడు మాకు నర్సింగ్ కాలేజ్లో 100 స్టూడెంట్స్ ముందు పాతది 50 స్టూడెంట్స్ తీసుకునేవాళ్ళం. సో వాళ్ళు కూడా మన దగ్గర ట్రైనింగ్ అవుతారనేసి ఒక 100 స్టూడెంట్స్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము. సో 100 సీట్స్ మనకి ఫుల్ అయినాయి. సో వాళ్ళు కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తాం అలాంటిది అవుతుంది. వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ మా దగ్గర వస్తూ ఉంటారు. ప్లస్ వొకేషనల్ అండ్ నర్సింగ్ కాలేజ్ కూడా, వొకేషనల్ కాలేజ్ దగ్గర నుంచి కూడా మేము 3 ఒకటి ల్యాబ్, ఒకటి ఫిజియోథెరపీ అండ్ అనదర్ ఈజ్ MPHW అని ఆ స్టూడెంట్స్ కూడా మన దగ్గర అప్రెంటిస్ లాగా పనిచేసుకుంటా ట్రైనింగ్ తీసుకుంటా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తున్నారు. ఇంకా ఈ ఇయర్ నుంచి DNB స్టూడెంట్స్ను కూడా తీసుకుంటున్నాము. సో అలా DNB స్టూడెంట్స్ వల్ల మనకి 7 స్టూడెంట్స్ వస్తారు ఈ ఇయర్. సో అలా వాళ్ళు ఒకసారి స్టడీస్ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి ఇంకా రీసెర్చ్ కింద కూడా మేము చేస్తూ ఉంటాము. ఈ నాబ్ గుర్తింపు ద్వారా కూడా మీకు బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ్యత ద్వారా మీరు ఇంకా ఫ్యూచర్లో చేయటువంటి ఇంకేమన్నా విషయాలు కానీ ప్రారంభోత్సవం కొత్త ఏమైనా ట్రీట్మెంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది? అంటే మేము అన్నీ ఇప్పుడు చేసిన ఎస్టాబ్లిషన్ గత 4 ఇయర్స్లో నుంచి ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటా పోతున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా దీన్నే మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటా, దీనిలోనే మేము క్వాలిటీ వర్క్ చేసుకుంటా పోతే అదే మనకి చాలా మేలు. ఇంకా మన ఎంప్లాయీస్కి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ప్రివెంటివ్ హెల్త్ గురించి ఎక్కువ మేము చేయాలనేసి ఒక మొబైల్ యూనిట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ మొబైల్ యూనిట్ ద్వారా మనము వాళ్ళ పేషెంట్స్ దగ్గర వెళ్ళి మాకు 17 డిస్పెన్సరీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణ, RTC డిస్పెన్సరీస్. సో వాళ్ళను కూడా ఆల్రెడీ అప్గ్రేడ్ కూడా చేసాము ఆ డిస్పెన్సరీస్ అన్నీ. బట్ ఏంటంటే ఒక ప్రివెంటివ్ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. మన పేషెంట్స్కి ఎందుకు హైపర్ టెన్షన్స్ ఇలాంటివన్నీ డయాబెటీస్ ఎక్కువ శాతంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ అది కంట్రోల్ ఎలా చేయాలి, వాళ్ళకి ప్రివెంటివ్ హెల్త్ గురించి ఎక్కువ మేము చేయాలనేసి అనుకుంటున్నాం. దాని గురించి మేము ఎలా చేయాలో అనేసి వీఆర్ సార్టింగ్ అవుట్ ద మొడాలిటీస్. చివరిగా ఆర్టిస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నారో, నిజంగా జెన్యున్గా ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్ కోసం కానీ అప్లై చేసుకోవడానికి సాధారణంగా ఈ హాస్పిటల్కి వస్తుంటారు. అంటే హాస్పిటల్ జాయిన్ అయినట్టుగా. అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు, లీవ్ కూడా ఇవ్వడం అనేది ఒక సమస్య కూడా మాకు దృష్టికి వచ్చింది. ఆ విషయం ఏమంటున్నా ఎట్లా ఉంటుంది, నిజంగా కూడా జెన్యున్గా ఉన్న వాళ్ళకి లీవ్ ఇవ్వాలంటే కూడా ఒకసారి రాని పరిస్థితి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో లీవ్ ఏదైతే ఉంటుందో పేషెంట్స్ ఎవరైతే జెన్యూన్గా ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ సిక్ ఇచ్చేదైతే మా దగ్గర నుంచి చేస్తాము, ఇనిషియేట్ చేస్తాము. ఇంకా ఇది ఆల్ ఓవర్ మాకు డిపోస్లో కూడా డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. మా లీవ్ లెటర్ ఎక్కడైతే మనం శాంక్షన్ చేస్తాం డైరెక్ట్ అది మన డిపో మేనేజర్ ఆదిలాబాద్లో ఉండి కూడా వాళ్ళు ఆన్లైన్లో చూసుకోవచ్చు పలానా పేషెంట్కి సిక్ వచ్చిందని. ఇంకా కమ్యూనికేషన్స్ కూడా మాకు వాళ్ళకి మధ్యలో ఉంటుంది. సడన్గా ఎవరైనా DM లెటర్ లేకుండా ఇక్కడ సిక్ అయిపోయినా కూడా మేము సిక్కి పంపిస్తాం ఉంటాము. సిక్ గురించి ఏదైతే ఉందో అది ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్కి 2%, 2.5% మెయింటైన్ అవుతుంది సిక్ లిస్ట్. సో అది మనము మెయింటైన్ చేస్తున్నాము. సేమ్ 2.5% కన్నా ఎక్కువ దాటదు. జెన్యూన్ సిక్కే ఇస్తూ ఉంటాము. అన్ని ఇన్వెస్టిగేషన్ బ్యాకప్ ప్లస్ స్పెషలిస్ట్ చెకప్, సూపర్ స్పెషలిస్ట్ చెకప్ అయినాకే సిక్లు ఇనిషియేట్ చేస్తూ ఉంటాము. సిక్ అయితే అన్నీ జెన్యూన్గానే ఉంటాయి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డిస్పెన్సరీ లెవెల్ కూడా సిక్ ఇస్తారు. డిస్పెన్సరీలో జనరలీ 2-3 days అలా అని ఇస్తారు. బట్ ఏదైనా మేజర్ కాజ్ ఉంటే వాళ్ళకి ఎక్కువ రోజులు సిక్ ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి. యాజ్ పర్ నార్మ్స్ మా మెడికల్ మాన్యువల్లో ఏదైతే ఉన్నాయో గైడ్లైన్స్ దాని ప్రకారంగానే ఇస్తాము సిక్. ఇది శైలజామూర్తి సూపరింటెండెంట్ గారు చెప్తున్న సందర్భం. హాస్పిటల్కి సంబంధించిన వరకు గుర్తింపు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇదే హ్యాపీతో కూడా మరింత ముందుకు మంచి సేవలు అందించే విషయంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అండర్గా పనిచేసేటువంటి ఈ నాబ్ ఏదైతే ఉందో అటువంటి సంస్థ నుంచి ఉత్తమ హాస్పిటల్గా పేరు రావడం కూడా గొప్ప విషయం అని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఏవైతే హాస్పిటల్ సంబంధించినటువంటి ఏ సంస్థలైనా ఉత్తమ క్వాలిటీకి సంబంధించినటువంటి సేవలు అందిస్తారో అటువంటి వాటికి కూడా ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఇటువంటి హాస్పిటల్ పొందిన వాటి విషయంలో కూడా ఈ ఉత్తమ అవార్డు లేదా ఉత్తమ హాస్పిటల్గా మాకు గుర్తింపు పొందినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సూపరింటెండెంట్ శైలజామూర్తి చెప్తున్నాం. కెమెరామెన్ శ్రీకాంత్, రాజశేఖరచారి, మెట్రో టీవీ,